అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు, ఈ సంఘం ఫర్ హిందూ లాయర్స్, ఇదంతా ప్రధాన ఉద్దేశం. అది ఇక్కడ దేవాలయాలు రక్షించబడాలంటే అక్కడ దైవభక్తి ఉన్నవాడు ఉండాలి. మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం. మా రెండు ఉండవు, మీరు గుర్తుపెట్టుకోండి. రెండు కుదరదు. మీరు మంచి ప్రశ్న వేశారు, నో డౌట్. ఆ రెండు కలిసి ఉండవు, అది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే, న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ, దేశ, దైవ వ్యతిరేకమైన దేన్నైనా ప్రశ్నించడం, దాన్ని ఎదిరించడం, దాని పరిష్కారం వెతకడం. నిన్నగాక మొన్న ద్వారకాతిని వెళ్ళాను, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రామనారాయణ గారు, అక్కడ లగేజ్ 5 రూపాయలు, చెప్పులు 2 రూపాయలు, సెల్ ఫోన్ 2 రూపాయలు. దేనికి? ఇన్ని కోట్ల డబ్బులు హుండీల్లో వేస్తుంటే టికెట్లు. అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మనం అక్కడ నొక్కి చెప్పడం జరిగింది. అలాగే ఈ కమిటీల్లో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి, ధర్మానికి లోబడి ఉండే వాళ్ళని వేయాలి. ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము చెబుతున్నాం. థ్యాంక్ యూ. దానికోసం సభలు అవి పెడుతున్నాం, వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా. అయితే దానికి సమయం పడుతుంది. ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావాల్సినటువంటి సంభారాలు, తగినటువంటి వ్యక్తులు, మనకు సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది.